సార్ విజయసాయి రెడ్డి ఈడీ. ఎస్, విజయసాయి రెడ్డి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. మనం ఉదయం మాట్లాడాము, అప్పుడు ఆయన వెళ్ళబోతున్నప్పుడు ఇప్పటికిప్పుడు ఏం తేలదు, ఈ దీర్ఘకాలం అయింది అనే మాట అయితే చెప్పారు. ఆయన కూడా బయటకు వచ్చి 6 గంటలు విచారించారు ఆయన. 6 అవర్స్, దాదాపు 6 అవర్స్లో 25 ప్రశ్నలు అడిగారు, అన్నిటికీ జవాబు చెప్పాను అని ఆయన. కేవీ రావు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు, నెంబర్ 1 వెంకటేశ్వరరావు. రెండవది, నా మీద ఇవన్నీ తీసుకొచ్చినందుకు నేను పరువు నష్టం కేసు వేస్తాను, వాళ్ళ మీద వేస్తాను, మీడియా మీద, వీళ్ళ మీద ఒక 3 రకాల పరువు నష్టం కేసులు నేను వేస్తాను. అలా వేస్తానని నేను ఈడీకి కూడా చెప్పాను. వాళ్ళ లావాదేవీలు అని నాకు తెలియదు. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగా నాకు తెలుసు, కానీ ఈ లావాదేవీలు ఎవరెవరితో ఉన్నారు ఈ విషయాలతో నాకు అసలు ఏమి సంబంధం లేదు అని ఆయన అక్కడ చెప్పానని చెప్తున్నాడు. నిజంగా మరి ఎవరి వ్యవహారాలు వాళ్ళు చూసుకున్నారా, అందుకనే అంత గట్టిగా చెప్పాడా మనకు తెలియదు. కానీ ఆయన మటుకు బళ్ళ గుద్ది నాకేం సంబంధం లేదు, అనవసరంగా ఇవన్నీ చేస్తున్నారు. అలాగే అరవిందో వాళ్ళు తీసుకున్నారంటే కూడా అరవిందోతో మా అమ్మాయిని ఇచ్చామే, కానీ వాళ్ళు ఏం కొట్టారు ఏం చేస్తారో ఆ లావాదేవీలతో మాకేం సంబంధం లేదు. అదైనా కానీ మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత కేసు పెట్టడం ఏంటి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది ఎందుకు వచ్చిందని ఆయన అడుగుతున్నారు. మరి చట్టపరంగా ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం అయితే ఇందులో ఉంది వర్మ సార్. షేర్ల ట్రాన్స్ఫరు లేకపోతే ఓనర్షిప్ ట్రాన్స్ఫరు ఇట్లాంటివేమో లీగల్గా జరిగినవి, వాటికి పత్రాలు ఆధారాలు ఉన్నాయి. మమ్మల్ని కొట్టడం వల్ల పెట్టాము, ఒత్తిడి వల్ల పెట్టాము అన్నదేమో క్రిమినల్ కంప్లైంట్. క్రిమినల్ కంప్లైంట్ నిలబడి దానికి ఈ లీగల్ సివిల్ ఎఫెక్ట్ వస్తుందా లేదా అన్నది ఓన్లీ ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేయాలి. చాలా కాలం కూడా నడిచేట్టుగా ఉంది. కానీ ఈ ప్రాసెస్లో అంతకంటే కూడా పెద్దదేంటంటే తీగలాగితే డొంకంతా కదిలిందని, లేకపోతే సూది కోసం అని ఏవో కొన్ని సామెతలు ఉన్నాయి కదా. విజయసాయి రెడ్డిని హఠాత్తుగా సండూర్ పవర్ సంగతి ఏంటని అడిగారు. క్యాపిటల్ 2A క్యాపిటల్ అని ఒకటి, తర్వాత సండూర్ పవర్, ఇది జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రో కేసుల్లో ముఖ్యమైనవి, దాని గురించి అడిగారు. అంటే ఇది కాకినాడలో మొదలైన ఈ కేసు జగన్మోహన్ రెడ్డి కేసుల దగ్గర తేలడం అన్నది చాలా ఒక ఆశ్చర్యకరమైన విషయం. సో ఒక విధంగా విజయసాయి రెడ్డి కూడా షాక్ అయినట్టుగా ఉన్నాడు. ఆయన అది ఇవన్నీ ఆయనే బయట చెప్పాడు. అవును, ఏమని నన్ను అడిగారు, 22 ఏళ్ల కిందటి వ్యవహారం, అది మీరు హఠాత్తుగా అడిగితే నేను ఏం చెప్పగలను, నాకేం గుర్తులేదు, నేను గుర్తు చేసుకొని చెప్తాను అని ఆయన చెప్పారంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అనేది ఒకటి స్పష్టం. ఇంకో అంశం ఏంటంటే సిబిఐ కానీ ఈడీ కానీ జగన్ కేసుల్లో ఎలాంటి ఆసక్తి చూపించట్లేదు, చొరవ చూపించట్లేదు అని ఇప్పటివరకు ఉన్నటువంటి భావన, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు కూడా. కానీ ఈడీ విజయసాయి రెడ్డి దగ్గర సండూర్ పవర్ అనే దాన్ని మళ్ళీ పైకి తెచ్చిన తర్వాత తప్పకుండా ఇది మళ్ళీ తీగ లాగినట్టే మనం భావించాలి. జగన్ కేసుల తీగ కదిలిస్తుందా కేంద్రం, అందులో A2నైనా ఆయన A1 అయితే ఈయన A2, పెద్ద దూరంగా లేరు అనే ఒక పెద్ద సందేహం కూడా కలుగుతుంది. అందుకని బహుశా కేవీ రావు కేసు కంటే కూడా ఇది విజయసాయి రెడ్డికి ఎక్కువ ఆందోళన కలిగించే అంశం అవుతుంది. ఆయన మీడియా మీద విసురులు అవన్నీ ఎప్పటిలాగే ఉన్నాయి. అడిగిన విలేకరిని కూడా అలాగే ఎదురు ప్రశ్నలు వేశాడు. ఒక టీవీ వాళ్ళ పేరు కూడా పెట్టి కాస్త విమర్శించారు. అంటే నేను చెప్పింది సరిగ్గా, అంటే సుబ్బారెడ్డి కొడుకు నాకు తెలియదని మీరు అంటున్నారు కదా, అంటే నేను ఎక్కడ అన్నాను, నాకు తెలుసు కానీ ఆర్థిక లావాదేవీలు మాత్రమే తెలియదు అని, అంటే చాలా చాకచక్యంగా వాదించడానికి ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ ఆయన అసౌకర్యం మటుకు స్పష్టంగా కనిపించింది. మరి ఎందుకు ఇవి వచ్చాయి, ఈ పేర్లు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ మనం చూడాలి. బహుశా ఈ కోవలోనే ఇప్పుడు ఉదాహరణకు జత్వాని కేసు ఉంది, అది అప్పుడు జరిగిన కేసును ఇప్పుడు తీసుకొచ్చారు. వాళ్ళకి ఈరోజు బెయిల్ లభించింది, ముందస్తు బెయిల్, ఉదాహరణకు అధికారులకు. అవును, కాబట్టి కోర్టులు కేసులను బట్టి వ్యవహరిస్తున్నాయి. అది అందరికీ ఒకటే సూత్రం అని పెట్టట్లేదు. సో ఈ ఊపులోనే మనం మాట్లాడుకుంటే కనుక నందిగం సురేష్, ఆ మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్కు బెయిల్ ఇవ్వలేదు కోర్టు, సుప్రీంకోర్టు. అవును, ఇది చాలా పెద్ద విషయం కదా. ఎందుకంటే ఆయన బయటకు వచ్చే అవకాశం ఇప్పట్లో ఉండదేమో అని లోకేష్ కూడా జోక్యం చేసుకున్నాడు. ఆమె సంబంధించిన బంధువులు కొడుకు, మరియమ్మ కొడుకు కలిస్తే అని
అందువల్ల ఇప్పుడు లోకేషే కాదు, అంటే ఇక్కడ మీరు సెకండ్ పార్ట్ చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా వీళ్ళెవరికి ఏమి కేసులు పెట్టట్లేదు, చర్యలు లేవు, ఒక మెత్తగా ఉపేక్షగా ఉంటున్నారు. ఇలా అంటున్నప్పుడు కొంచెం టైట్ చేస్తున్నారు వీళ్ళు, బిగిస్తున్నారు, కొంచెం మళ్ళీ ఉచ్చు బిగిస్తున్నారేమో సార్. ఒక నందిగామ సురేష్ తప్ప ఇంకెవరు అరెస్ట్ చేయరు. అందుకనే అక్కడే కదా. మొదలేమో కూడా ఇప్పుడు ఈ సామాజిక వర్గం వాళ్ళు కూడా దాని మీద పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇతను ఒక్కడే తప్పు చేశాడా, మా సామాజిక వర్గమే మీకు లోకుగా కనిపించిందా, ఆ రోజు సుధాకర్ని అలా చేశారు, ఈ రోజు ఎలా చేశారు, భలే ఇది మేమే, మిగతా వాళ్ళు అందరూ సేఫ్గా ఉంటున్నారండి. సార్ రాజకీయ సామాజిక రంగంలో అన్ని అంశాలు వస్తాయి సార్, చర్చకు వచ్చేవన్నీ వస్తాయి. కేవలం తెలుగుదేశం కోణమే రావాలి, కేవలం వైసీపీ కోణమే రావాలి, అలా రాదు. అన్ని కోణాలు వస్తాయి, మీరు చెప్పిన ప్రశ్నలు కూడా వస్తాయి. సినిమాలకే వస్తుంటే ఇంకా రాజకీయాలకి ఎందుకు రావు సార్? నేను చెప్పదలుచుకున్నంతా వీళ్ళు కొంచెం టైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. రెండోది ఏం చెయ్యలేదు అని బలపరిచే మీడియాలో రాస్తున్నారు, నాయకులు అంటున్నారు మనం మెత్తగా వ్యవహరిస్తున్నామేమో, లేదా చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూసి ఇప్పుడు అదే కదా జేసీ దివా వాళ్ళు లాంటి వాళ్ళు అనేది. సో ఈ నేపథ్యంలో కొంత గట్టిగా వీళ్ళు వాదనలు పెట్టడము, కోర్టు కూడా కాదనడము, అదే ఇక్కడ మనం గమనించవచ్చు. మిగతావి కూడా ఇలాగే నడుస్తాయి. ఇప్పుడు అయితే ఒకటండి, మొన్న ఒక ఆయన మానవ హక్కుల కోసం మాట్లాడుతుంటాడు, నాకు మిత్రుడే, ఆయన చెప్తున్నాడు ఏమని, ఇట్లా ప్రతి వాళ్ళకు కూడా కోర్టులు మినహాయింపులు, ముందస్తు బెయిల్ ఇస్తుంటే ఎట్లా అది ఇదని. సార్ చట్టం అనేది వేరు సార్, పార్టీలు, రాజకీయాలు, మీడియా చట్టం ఇవన్నీ దేని డొమైన్ దానిది, కోర్టుల డొమైన్ కోర్టులది. గతంలో తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళు ఇలాగే ఇచ్చారు. నాయకులందరూ జైళ్ళకు పోయి ఐ మీన్ కేసులు ఎదుర్కొని కోర్టులకు పోతే వాళ్ళకి ముందస్తు బెయిల్లో మినహాయింపులో ఇచ్చారు కదా, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరికీ. కాబట్టి మానవ హక్కులు అనేవి ఎవరి అధికారంలో ఉన్నా అవి కామన్, చట్టాలు అనేవి కామన్. ఇందులో ఉపశమనం పొందేవాడు పొందుతాడు. ఇప్పుడు ఈ సమయంలో 60 కేసులు వాడుతోంది నా ముందు మీకు వరుసగా చెప్పాలంటే. సో ఇది నడుస్తూ ఉంటుంది అంతే, ఇదొక జాతర. నిజానికి మొన్న నేను విజయవాడ పోయినప్పుడు ఒక ఆయన కనపడ్డాడు, నాకేదో లిఫ్ట్ ఇచ్చాడు. హైకోర్టు హైదరాబాద్కు పోవాలి, హైకోర్టు కానీ అదేంటి హైకోర్టు మారింది కదా అన్న. లేదు ఇప్పటికి కూడా చాలా కేసులు ఇది ఏ పరిధిలోకి వస్తుంది, లేదా ఇక్కడ అక్కడ అని తరచూ ఇది తీసుకొని రావడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి కోర్టుల వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఏపీ హైకోర్టు ఇప్పుడు చాలా హాట్స్పాట్ లాగా ఇవన్నీ అక్కడికి చేరుతున్నాయి, చాలా ఉన్నాయి. సరే, మరొక అంశం, కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్ని కలిసడానికి అల్లు అర్జున్, మరొక